జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మయ. జూన్ నెల 12 రాసుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, అసలు మాస ఫలితాలు ఏ విధంగా గణన చేయాలి అంటే, ఒక మాసం అనేది తమకు అనుకూలమో ప్రతికూలమో అని గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశిలో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలైతాయో గమనించి వారికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార, ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాశుల్లో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు, ఒత్తిడులు, శారీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి. 3, 6, 11 రాశిలో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి 4, 7, 8 రాశులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం ఉంటుంది. అంటే వ్యాపార నష్టాలు ఎక్కువగా జాతకుడు చూస్తాడు. పెట్టుబడులు అనేవి ఫలించవు. స్ఫురణ శక్తి లోపిస్తుందంటే జ్ఞాపశక్తి అనేది లోపిస్తుంది. శారీరక చైతన్యం తగ్గిపోయే సూచనలు ఉన్నాయి. కొంత బలహీన మనస్తత్వం, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది. రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అన్నవి పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు. తాను చూస్తున్న భావాలను కూడా శుభాన్ని ఇస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానాల్లో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసిక వ్యవహారాలు, ఆకర్షణ లోపాలు, ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది. అవగాహన లోపాలుంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రం లోపమైంది. 6వ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి. మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు కలిగి ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచరాదుల వల్ల శుభ ఫలితం అధికంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయ. ధనుసు రాశి ఫలితాలు జూన్ నెలలో రవి ఫలితాల ముందుగా ధనురాశి వారికి రవి మే 15వ తారీఖు నుంచి జూన్ 14 వరకు షష్టమంలోను, జూన్ 15 నుంచి జూలై 16 వరకు సప్తమంలో సంచరిస్తున్నాడు. షష్టమంలో రవి శుభ ఫలితాలను, సప్తమంలో పాప ఫలితాలను ఇస్తాడు. షష్టమ పాప ఫలితాలు అనేవి విధంగా ఉన్నాయి. శత్రునాశనము, మానసిక ప్రశాంతత, కార్య సాధన, ధనధాన్య వృద్ధి, ఆరోగ్యం,
వస్త్రలాభము, ప్రయత్న కార్యాలలో విజయము, సుఖశాంతులు కలిగితే సప్తమ భావ సంచార సమయంలో అనుకోని ప్రయాణాలు, భార్యకు బాధలు, సంతానానికి అనారోగ్య సమస్యలు, ఉత్సాహం లేకపోవడం, బంధుద్వేషము, మిత్రులతో విరోధము, కలత్ర విరోధము, మానసిక ఆందోళన సంభవిస్తాయి. కుజవేద వలన నేత్ర రోగాలు, మలబద్ధకము, వివిధ రూపాల ధనవ్యయం లాంటి అశుభ ఫలితాలు కూడా గోచరిస్తాయి. కుజుడు యొక్క ఫలితాలు. ధనురాశి వారికి కుజుడు ఈ నెల జూన్ 2వ తారీఖు నుంచి జూలై 12వ తారీఖు వరకు పంచమంలో సంచరిస్తున్నాడు. ఈ స్థానం దోష ఫలితాలను కలిగజేస్తుంది. పుత్ర విరోధము, కోపము, అశాంతి, బలహీనత, తాపము, అకాల భోజనము, అనారోగ్యము, పాపకార్యాలందు ఆసక్తి కలగడం, విరోధము, జ్వరము, బంధు విరోధము లాంటి ఫలితాలు కలుగుతాయి. కుజుడి ప్రత్యేక దృష్టి చేత అష్టమ, లాభ, వ్యయ భావ ఫలితాలు కూడా జాతకుడు పొందుతాడు. అవి ఇలా ఉన్నాయి. రుణ బాధలు అధికం కావడం, స్థానభంగము, వ్యాధి, కార్యభంగము, ధన నష్టము, ఇతర దేశాలకు వెళ్ళడం, నిరాశ, అశాంతి, జ్వరపీడ, స్త్రీ వివాదము, శరీర పీడలతో పాటుగా కొంత యత్నకార్య సిద్ధి, ఆరోగ్యము, భూవృద్ధి, ఇష్టవస్తు ప్రాప్తి, వ్యాధి ఉపశమనం కావడం లాంటివి కూడా జరుగుతాయి. దాని తర్వాత బుధ ఫలితాలు. ధనురాశి వారికి బుధుడు జూన్ 1వ తారీఖు నుంచి 14 వరకు 6వ రాశిలోను అంటే 6వ స్థానంలోను, జూన్ 15 నుంచి జూన్ 29 వరకు సప్తమ రాశిలోను సంచరిస్తున్నాడు. వాటి ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి. 6లో సంచరించినప్పుడు అంటే షష్టమంలో సంచరించినప్పుడు శుభ ఫలితాలను, సప్తమంలో సంచరించే వేళ చెడు ఫలితాలను కలిగజేస్తాడు. అవి ఈ రకంగా ఉన్నాయి. విద్యా వినోదాల ద్వారా సుఖము, గౌరవము, వస్త్ర ధనధాన్య లాభము, సుఖశాంతులు, ప్రజాభిమానము, మనోధైర్యము, జయం కలుగుతుంది. సప్తమ స్థానంలో ద్రవ్య నష్టము, ఉష్ణతత్వము, ప్రభుత్వ అధికారులతో విరోధం ఏర్పడడం, వ్యాధి మూలంగా వ్యాధి, ముఖంలో కల తప్పడము, కార్య విఘ్నాలు, అశాంతి, కుటుంబ కలహాలు జరుగుతాయి. అకాల భోజనం, బంధువైరం లాంటివి జరుగుతాయి. అయితే బుధుడు 6లో శుభ ఫలితాలు ఇచ్చే సందర్భంలో 9లో ఇతర గ్రహాలు ఉండరాదు. ముఖ్యంగా పాపగ్రహాల వేద వల్ల పాప ఫలితాలు లభిస్తాయి. 12, 13, 14 తేదీలో ఆ స్థానంలోకి చంద్రుడు మాత్రమే రావడం వల్ల శుభ ఫలితాలు గోచరిస్తాయి. గురుడి ఫలితాలు. ఈ నెల ధనురాశి వారికి గురుడు 6లో సంచరిస్తున్నాడు. ఇది వ్యతిరేక ఫల స్థానం. రుణ బాధలు, శత్రు బాధలు, అవమానం, ఎక్సైట్మెంట్, వ్యయం కావడం, అపాయము, వ్యవహారాలందు చిక్కులు కలుగుతాయి. గురుడు తన విశేష దృష్టిల చేత ద్వితీయాన్ని, దశమాన్ని, వ్యయాన్ని వీక్షించడం ద్వారా ఆ యొక్క భావ ఫలితాలు కూడా జాతకుడు చవి చూస్తాడు. అవి ఈ విధంగా ఉన్నాయి. ధనలాభము, సంసార సుఖము, పేరు ప్రతిష్టలు, కార్యదక్షత, అధికారుద్ధితో పాటుగా మిత్రుల మూలకంగా ధన నష్టము, వృధా ప్రయాణాలు, సంతాన ఆరోగ్యము లాంటి అశుభ ఫలితాలు కూడా వాళ్ళు చూడడం జరుగుతుంది. శుక్రుడి ఫలితాలు. శుక్రుడు ధనురాశి వారికి జూన్ 12 వరకు షష్టమంలోను, జూన్ 13 నుంచి జూలై 6వ తారీఖు వరకు సప్తమంలోను సంచరిస్తున్నాడు. ఈ 2 స్థానాలు కూడా వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి. రుణ బాధలు, శత్రు బాధలు, అవమానము, వ్యయము, అపాయము, వ్యవహారాలందు చిక్కులు, భార్యకు అనారోగ్యము, వ్యాధులు, విరోధాలు కలుగుతాయి. అయితే శుక్రుడు తన సప్తమ దృష్టి చేత జన్మరాశిని 12వ స్థానాన్ని వీక్షించడం ద్వారా ఆ భావ ఫలితాలు కూడా జాతకుడు పొందుతాడు. యత్నకార్య సిద్ధి, అధికారవృద్ధి, ధనలాభము, విద్యావృద్ధి, పరస్త్రీ సంగమం, నూతన వస్తువుల యొక్క ప్రాప్తితో పాటుగా అధికార వ్యయము, భయము, నష్టం వంటి స్వల్ప వ్యతిరేక ఫలితాలు కూడా పొందుతాడు. శని ఫలితాలు. ధనురాశి వారికి ఈ సంవత్సరం అంతా శని 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. శనికి ఇది అనుకూలమైన స్థానం.
ఈ రాశి వారికి ఈ స్థానం అనేది చాలా అనుకూలమైన స్థానము. స్త్రీ సంభోగము, హృదయ సుఖము, ప్రయత్నించిన కార్యాలు సిద్ధించడం, ఆరోగ్యం బాగుండడం, ధనలాభము, విజయం లాంటివి ప్రాప్తిస్తాయి. శని తన ప్రత్యేక దృష్టి చేత పంచమాన్ని, భాగ్యాన్ని, వ్యయాన్ని వీక్షించడం వల్ల ఆ భావ ఫలితాలు కూడా జాతకుడు పొందడం జరుగుతుంది. అనుకున్న పనులు చెడిపోవడం, బంధువులతో దాయాలతో గొడవలు, వృధా ప్రయాణాలు, పితృవర్గం వారికి అరిష్టం, వృధా ప్రయాణాలు, భార్యా బిడ్డలకు కష్టాలు, వృత్తి నష్టం, మానభంగము, ఉద్యోగమందు బాధలు, ఆదాయ నష్టం లాంటివి కూడా జరుగుతాయి. రాహు ఫలితాలు. ధనురాశి వారికి రాహు చతుర్థంలో సంచరిస్తున్నాడు. ఇది అశుభ స్థానం. బుద్ధిబల లోపము, అనవసర ప్రయాణాలు, వాత వ్యాధులు, శ్రీకలహము, కార్య విఘ్నము కలుగుతాయి. దశమ స్థానాన్ని రాహు వీక్షించడం ద్వారా భోజన సౌఖ్యము, కష్టాలు తొలగిపోతాయి, కర్మసిద్ధి లాంటివి కూడా జరుగుతాయి. కేతు ఫలితాలు. ధనురాశి వారికి కేతు ఈ సంవత్సరం 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది శుభస్థానం. ఫలితాలు అనేవి ఈ విధంగా ఉన్నాయి. శారీరక సౌఖ్యము, భోజన సౌఖ్యము, ఆపదలు తొలగిపోవడం వంటివి కాకుండా తన సప్తమ దృష్టి చేత చతుర్థాన్ని వీక్షించడం ద్వారా అనవసరమైన ప్రయాణాలు, వాత వ్యాధులు, శ్రీకలహము, కార్య విఘ్నాలు అనేవి జరుగుతూ ఉంటాయి. జై శ్రీమన్నారాయణ. ఇవి కేవలం చంద్రుడి నుంచి చూసిన ఫలితాలు మాత్రమే, అంటే గోచార ఫలితాలు మాత్రమే. సంపూర్ణమైన ఫలితాలు ఎప్పుడు వస్తాయంటే వారి యొక్క జాతక చక్రాన్ని కూడా పరిశీలించుకొని ఈ గోచార గ్రహాలు జన్మలగ్నం నుంచి ఎక్కడెక్కడ స్థితి చెంది ఉన్నాయి, వర్గ చక్రాల్లో వాటి బలం ఎంత, అష్టక వర్గుల్లో వాటి యొక్క బలం ఎంత, ఏ గ్రహము ఏ గ్రహాన్ని వీక్షిస్తుంది, ఆ గ్రహాలు ఏ నక్షత్రంలో స్థితి చెంది ఉన్నాయి, ఆ నక్షత్ర అధిపతులు ఏమిటి, వారి యొక్క లగ్నాలు ఏమిటి, ఆ లగ్నానికి యోగకారకులు ఎవరు అనేది పూర్తిగా విశ్లేషించుకుంటే కానీ పూర్తి ఫలితాలు అనేవి రావు. కాబట్టి మీ జాతకాలను సంపూర్ణంగా విశ్లేషించుకుంటే జాతక చక్రాన్ని, గోచారాన్ని కూడా పక్క పెట్టుకొని చూసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణమైన ఫలితాలు ఆ వ్యక్తికి లభిస్తాయి. జై శ్రీమన్నారాయణ.